దీంట్లో మనకి అక్బరుద్దీన్ ఓవైసీ గారు కట్టించినటువంటి ఫాతిమా కాలేజ్, దాన్ని వచ్చేసి అక్కడ సురం చెరువు అని చెప్పేసి దాంట్లో ఉంది. సో అది ప్రిలిమినరీ నోటిఫికేషన్ FTL లో కొంత డెఫినెట్ గా వస్తున్నది. బట్ ఫైనల్ నోటిఫికేషన్ ఇంకా ఇష్యూ కాలేదు. దానికి కూడా మేము అన్ని ఫైనల్ నోటిఫికేషన్ ఇష్యూ కానీ వందలాది చెరువులు ఉన్నాయి అనమాట. ఇంకా అవన్నీ కూడా దాని మీద వర్క్ జరుగుతుంది. బట్ ఇట్లా చాలా కాలేజెస్ వచ్చాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి, చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. ఏది దీంట్లో ఏది చెరువుల్లో కట్టినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ లాస్ట్ 50, 60, 70 సంవత్సరాలు జరుగుతూ వచ్చినాయి. సో ఓవైసీ కాలేజ్ ఆల్సో వాస్ కన్స్ట్రక్టెడ్ ఐ బిలీవ్ సమ్ టైమ్ ఇన్ ఎప్పుడో 2016 or 17 ఆ టైంలో ఎప్పుడో అయినట్టుంది. సో దీని మీద కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా కొంతమంది వెళ్ళినప్పుడు కూడా ఆ పిల్లు కూడా జరిగిన తర్వాత పిల్లు వేసిన వాడు అతనే విత్డ్రా అయ్యాడు. బట్ దీంట్లో ప్రైమా ఫేజ్ దాని ప్రిలిమినరీ నోటిఫికేషన్ లో అది ఓవైసీ కాలేజ్ తో పాటు చాలా కాలేజీలు ఉన్నాయి. బట్ దీంట్లో మనం చూడాల్సింది ఒకటి, ఎందుకు మనం వై షుడ్ వి ఇప్పుడు ఈ కాలేజ్ ఒకసారి చూస్తే కనుక ఓవైసీ కాలేజ్ ది, అదే ఫాతిమా కాలేజ్ ది, ఇది చాలా మంది అక్కడ పేద ముస్లిమ్స్, నేను ఇందాక చెప్పాను ట్రాఫిక్ లో నేనున్నప్పుడు అప్లైడ్ ద లాజిక్ రైట్, అది ఏదైతే మనం ఇదని పేద ముస్లిమ్స్ ప్రతి సంవత్సరం 10,000 మంది చదువుతుంటారు అక్కడ. వీళ్ళందరూ కూడా మెనీ ఆఫ్ దెమ్ ఆర్, మీరు ఎవరైనా కనుక్కోవచ్చు, అంటే దిస్ ఇస్ అందరు కూడా ఎవరైనా దిస్ ఇస్ ఓపెన్లీ వెరిఫైబుల్ ఫ్యాక్ట్ అనమాట. సో దీన్ని అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఆయన మీద ఐ థింక్ దే వాజ్ ఒక అటాక్ ఏదో అయినట్టుంది 2012 or whatever, దే వాజ్ అన్ అటెంప్ట్ టు మర్డర్. అయిన తర్వాత దెన్ చారిటీ కోసం ఈ వాజ్ దీన్ని తీసుకొచ్చి ఈ కాలేజ్ ని స్టార్ట్ చేశారు, ఈ ఫాతిమా కాలేజ్. దీంట్లో దే డు నాట్ చార్జ్ ఫీజ్ అనమాట. చాలా మంది దగ్గర అసలు మాక్సిమం చార్జ్ చేయరు, కొంతమంది దగ్గర చాలా నామినల్ ఫీజ్ చార్జ్ చేస్తారు అనమాట. చార్జ్ చేస్తూ ఈ కాలేజ్ ఎంతో మంది ముస్లిం యువతులు, అంటే ముస్లిం ఉమెన్ చాలా మంది, చిన్నపిల్లలు చాలా మంది చదువుకోవడానికి ఫస్ట్ KG to PG అనమాట చదువుకుంటూ వీళ్ళందరూ బయటకు వస్తారు, మంచి ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ ఇది వస్తారు. దేశం అనే దానికి చాలా ఇంపార్టెంట్ ఇది, ఒక నేషన్ బిల్డింగ్ కి దిస్ ఆ కాలేజు ఇట్లాంటి చాలా ఉన్నాయి, 100 కాలేజీలు ఉన్నాయి. ఇట్లాంటి ఉన్న వాటికి దీన్ని మనం చేస్తే గనక వాట్ ఆర్ వి ట్రైంగ్ టు డూ అంటే 10,000 మంది స్టూడెంట్స్ బయటకు వచ్చేదానికి ఇదనే దానికి చెరువు పునరుద్ధరణ చాలా ఇంపార్టెంటే. బట్ దాంతో పాటు మనం చూడాల్సింది అవతల సోషల్ డైమెన్షన్ కూడా మీకు చెప్తున్నారు. బట్ అలా అని చెప్పేసి కొంతమంది అనొచ్చు, అరే మీరు MIM అంటే భయపడతారంటే అబ్సల్యూట్లీ నాట్. MIM కాదు, ఏ పార్టీకి కూడా భయపడేది ఉండదు. హైడ్రా ఇస్ ఇంపార్షియల్. బుమ్రుగ్దౌలా లేక్ ఫర్ ఇన్స్టెన్స్, బుమ్రుగ్దౌలా లేక్ అని నేషనల్ పోలీస్ అకాడమీ ఉంది, మన IPS ట్రైనింగ్ అయ్యేటటువంటి నేషనల్ పోలీస్ అకాడమీ దగ్గర. లేక్ లో ఆ బుమ్రుగ్దౌలా లేక్ అనేది శాస్త్రిపురం లేఅవుట్ లో, దట్స్ ఆల్మోస్ట్ లైక్ అక్కడ 15 ఎకరాలు 20 ఎకరాలు ల్యాండ్, అది మేము వీఆర్ రీక్లెయిమింగ్ ఇట్. దాంట్లో చాలా మంది MIM లీడర్స్ వాళ్ళు దాంట్లో చేసి వాళ్ళు ఎవరైతే కట్టారో ఇది అపార్ట్మెంట్స్ లేదా ఇల్లులు కట్టారో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, రూత్లెస్లీ వి డిమాలిష్డ్ ఇట్. దాన్ని ప్లాట్లు చేసి అమ్మాలనుకునేటువంటి దాన్ని అక్కడ ఎకరా 50 కోట్లు 60 కోట్లు ఉంటుంది. సో దాంట్లో ఒక 1000 కోట్లు ఆస్తారనమాట. దాన్ని ఇమీడియట్ గా వీ కుడ్ రీక్లెయిమ్ దట్ బ్యాక్ అండ్ నౌ లేక్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ దేర్. అర్థమైందా? సో ఇది అంటే అక్కడ 1000 కోట్ల ఆస్తిని వీ కుడ్ సేఫ్ గార్డ్ దాట్. అండ్ దాంతో పాటు 1000 కోట్లకు అనే దానికన్నా వాల్యూ కన్నా నేను చూసి అక్కడ చెరువు చుట్టుపక్కలంతా కూడా ఆ బ్రహ్మాండంగా ఆ ప్రాంతంలో మీకు వాటర్ ఫ్లడ్డింగ్ ఇష్యూస్ అడ్రస్ అవుతాయి, డ్రింకింగ్ వాటర్ సమస్యలు అడ్రస్ అవుతాయి. మీకు ఒక మంచి రిక్రియేషన్, అక్కడ పిల్లలు ఆడుకోవటానికి లేకపోతే వాకింగ్ చేయడానికి ఒక మంచి ఇది తయారవుతుంది, అన్ని విధాలుగా కూడా డెవలప్ అవుతుంది. సో అది చేసాం. అట్లానే చాంద్రాయణగుట్టలో ఫర్ ఇన్స్టెన్స్ కొంతమంది అక్కడ లోకల్ గా ఉన్నటువంటి అక్కడ చాంద్రాయణగుట్ట కాన్స్టిట్యుయెన్సీ అంటే అక్బరుద్దీన్ గారి కాన్స్టిట్యుయెన్సీ, దాంట్లో కూడా కొంతమంది అక్కడ MIM లీడర్స్ అనేవాళ్ళు కొన్ని షాప్స్ అది చేసి పెట్టి అది కూడా వి రీక్లెయిమ్ దట్ వి డిమాలిష్ రూత్లెస్లీ. అది కూడా దాదాపు 30 కోట్ల పైన ఉండేటువంటి. సో హైడ్రా డజన్ సి అది MIM కాంగ్రెస్ బీజేపీయా TRS అది BRS వాట్ ఎవర్ సమ్ లేకపోతే ఇంకెవరా అనేది చూడరు. చూసేటప్పుడు సోషల్ డైమెన్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ సోషల్ డైమెన్షన్ అనే దాన్ని ఇందాక నేను చెప్పింది, ఇందాక మన అడిగారు కిషోర్ గారు అడిగారు ఫస్ట్ లో, మీరు అక్కడ ఏది మన మైలాదేవరపల్లి దగ్గర తీయాలని. సో దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ సోషల్ డైమెన్షన్ లో అర్థం చేసుకోవాలి. అంటే మనం చేసేటప్పుడు ఒక ఉద్యోగంలో చేసేటప్పుడు కానీ ఒక సివిల్ సర్వెంట్ అయినా ప్రభుత్వం అయినా కానీ కూడా మనం దాన్ని అన్నిటికీ ఒకటే ఇది అప్లై చేయటం అనేది కాదు. దానికి మనం మన కంట్రీ నేషన్ బిల్డింగ్ కి ఒక కాలేజు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చేసేటువంటి ఒక కాలేజ్ అనేది చేస్తున్నప్పుడు దానికి డెఫినెట్ గా దట్ ఈస్ మచ్ బిగ్గర్ ది కాంట్రిబ్యూషన్ గా నేను తీసుకుంటాం అనమాట. దట్స్ హౌ అట్లీస్ట్ నేను చూసేది కానీ లేదా ప్రభుత్వం చూసేది కూడా ఆ విధంగా ఉన్నదన్నమాట. సో మనం ఇష్యూని మనం ఆ విధంగా అర్థం చేసుకుంటే గనక లాట్స్ అంటే కానీ మనం ఇమోషనల్ గా ఓవైసీ కాలేజ్ ఎందుకు కూల్చలేదు, లేకపోతే వీళ్ళు ఎందుకు కూల్చలేదు, వాళ్ళు ఎందుకు కూల్చలేదు, ఇమోషనల్ గా అవుట్ బర్స్ ఉండొచ్చు. బట్ ఓకే, హైడ్రా మమ్మల్ని తిట్టే వాళ్ళు ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు ఉంటారు,
అనే మాటలు అనేవాళ్ళు ఉంటారు, పర్సనల్ గా అనేవాళ్ళు ఉంటారు. అన్నిటికీ మనం తీసుకుంటాము, అన్నిటికీ నిలబడతాం. అండ్ మనం ఒక లక్ష్యం కోసం చేస్తున్నప్పుడు ఇవన్నీ పడాల్సి వస్తుంది, పడతాము. అండ్ మేము చేసే పని ఈ రోజు కాదు, ఒక 5 ఏళ్ల తర్వాత అందరూ అర్థం చేసుకుంటారు. అది ఎవరికి అంటే ఇప్పుడు పేదవాళ్ళకి వ్యతిరేకం, హైడ్రా ఓన్లీ గొప్ప వాళ్ళు ఎవడు పడుతుందా, గొప్ప వాళ్ళని వదిలేస్తుంది కానే కాదు. ఒక సిస్టమ్, ఒక పాలసీ బట్టి పోతుంటాం అన్నాడు. పోతూ గ్రాడ్యువల్ గా చేస్తూ మొత్తం ఒక పద్ధతి క్రమంలో జరుగుతున్నటువంటిది. మేము హైడ్రా చేసే వర్క్ ని ఐ థింక్ పోస్టరిటీ, ఫ్యూచర్ జనరేషన్స్ విల్ డెఫినెట్లీ వాళ్ళు దే విల్ అప్రిషియేట్ దిస్. ఇంకొక 4 ఏళ్ళు 5 ఏళ్ల తర్వాత దీని ఇంపాక్ట్ తెలుస్తుంది అనమాట. అప్పుడు చేసింది రైటా రాంగ్ అని అప్పుడు అనలైజ్ చేయాలి. ఒక 2 నెలలు 3 నెలలు రాగానే పీపుల్ స్టార్ట్ జడ్జింగ్ హైడ్రా ఇలా ఉందా అలా ఉందని కాదు. సో ఇవన్నీ కూడా రకరకాల పద్ధతులతోటి చేస్తున్నటువంటి ఈ ప్రాసెస్ లో భాగమే అని చెప్పేసి కూడా తెలుసు.